ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుపు వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకి అగైన్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుపు వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ కింద నేను ఏం చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాను. డైలీ మనం బ్రేక్ఫాస్ట్ కింద ఏం తింటాం? ఇడ్లీ, పూరి, దోశ, ఇవన్నీ కామన్ కదా. సో నేను ఒక మంచిగా హెల్దీ డైట్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సో ఇవాళ ఫస్ట్ డే అనమాట. సో నేను ఫస్ట్ డేకి మార్నింగ్ వచ్చేసి ఓట్స్తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాను. అసలు హెల్త్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనకి ఏం చేయాలన్నా కూడా మనకి హెల్త్ బాగుంటేనే మనం ఏవైనా చేయగలుగుతాం కాబట్టి మన హెల్త్ని మనమే చూసుకోవాలి. సో నేను వచ్చేసి ఇవాళ మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను ఈ ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ మనకి ఏ క్వాంటిటీలో కావాలా అనేది ఇది అప్ టు అవర్ విష్. సో నేను ఇప్పుడు ఓట్స్ తీసుకున్నాను. అండ్ అలాగే మిల్క్. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద ఆన్ చేసుకుంటున్నాను. తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోబోతున్నాను. నేను వాటర్ తీసుకున్నాను. ఈ ప్యాన్లో హీట్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నా. వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనము ఈ ఓట్స్ అనేవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని నీట్గా మనము మిక్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయిన తర్వాత మనము ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. ఇక్కడ నేను మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మిల్క్ వేసిన తర్వాత నీట్గా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ మనం జాగరి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి షుగర్ మనకి హెల్త్కి అస్సలు మంచిది కాదు కాబట్టి సో నేను ఇందులో జాగరి అయితే యాడ్ చేసుకుంటాను. మరీ ఎక్కువగా అంత స్వీట్ తిన్నా కూడా మనకి బాగుండదు కాబట్టి నేను 1 పీస్ ఆఫ్ జాగరి యాడ్ చేసుకుంటున్నాను. మనకి జాగరి తీసుకోవడం వల్ల మనకి ఐరన్ మంచిగా వస్తుంది బాడీకి. సో నేను వచ్చేసి జాగరి ప్రిఫర్ చేస్తాను. ఇందులో యాడ్ చేసుకున్నాను. మీకు ఇంత థిక్నెస్ కాకుండా కొంచెం మంచిగా ఉండాలి అనుకుంటే మీరు కొన్ని మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వస్తున్నప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసేయచ్చు. గార్నిష్కి నేను క్యాష్యూస్ అండ్ బాదం ఇలా ఇక్కడ పెట్టుకున్నాను. 1 బనానా కూడా కట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏమైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ప్రొమగ్రనేట్ కానీ, యాపిల్స్, ఆరెల్స్, గ్రేప్స్, ఎనీథింగ్ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి బనానా యాడ్ చేసుకుంటున్నా. చేసి పెట్టుకున్న ఓట్స్ మొత్తం నేను ఇందులో ఈ బౌల్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో బాదము అండ్ క్యాషు ఇలా యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ బనానా స్లైసెస్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో గార్నిష్ చేసుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది హెల్త్కి. ఫైనల్గా నేను చేసుకున్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా అలా ట్రై చేసిన వాళ్ళు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.